హైదరాబాద్ రియల్ రంగంలో 10% టీడీఆర్ పెద్ద దుమారమే రేపుతోంది. ఏ బిల్డర్ అయినా 10 అంతస్తుల కంటే ఎక్కువగా నిర్మించే ప్రతి అంతస్తు నుంచి 10% టీడీఆర్‌ను వసూలు చేయాలని నిర్ణయించింది. అంటే ఎవరైనా 20 అంతస్తుల నిర్మాణం కట్టారనుకోండి, 10 అంతస్తుల్ని మినహాయించి మిగతా 10 అంతస్తులపై 10% సొమ్మును టీడీఆర్ రూపంలో బాండ్లను కొనుగోలు చేసి అనుమతి కోసం దరఖాస్తు చేయాలి. అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడే ఈ టీడీఆర్ బాండ్లను కొనుక్కొని అప్లోడ్ చేయాలన్నమాట. ఈ తాజా నిబంధన వల్ల కొత్తగా కట్టే హై రైజ్ భవనాల్లో నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఆ పెరిగిన సొమ్మును జనరల్‌గా బిల్డర్లు కొనుగోలుదారుల నుంచే వసూలు చేస్తారు. ఇప్పటికే మార్కెట్ మెరుగ్గా లేదని 2 ఏళ్ల నుంచి కొందరు బిల్డర్లు గగ్గోలు పెడుతున్న తరుణంలో ఈ టీడీఆర్ వల్ల హైదరాబాద్ రియల్ మార్కెట్ కుప్పకూలే ప్రమాదమూ లేకపోలేదు. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం టీడీఆర్ నిబంధనలో కొంత మార్పులు చేయాలని పలువురు డెవలపర్లు సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూసేద్దాం. హైదరాబాద్ రియల్ రంగంలో ఆకాశ హర్మ్యాలను నిర్మించే బిల్డర్లతో పోల్చితే 10 నుంచి 20 అంతస్తులు కట్టేవారే ఎక్కువగా ఉంటారు. అందుకే ప్రభుత్వం ఏం చేయాలంటే టీడీఆర్ నిబంధనను 10 అంతస్తులు బదులు 20 అంతస్తుల నుంచి విధిస్తే మధ్యతరగతి ప్రజల మీద పెద్దగా భారం పడదు. 30 నుంచి 60 అంతస్తుల్లో ఎక్కువగా అబోవ్ మిడిల్ క్లాస్ వారే ఉంటారు కాబట్టి వాటి మీద టీడీఆర్ వసూలు చేయడం బెటర్ అనే వాదన హైదరాబాద్ నిర్మాణ రంగంలో వినిపిస్తోంది. అంతేకాదు ఎవరైనా స్థలాన్ని డెవలప్మెంట్కు తీసుకుని 20 అంతస్తుల వరకు టీడీఆర్ మినహాయింపును ఇవ్వాలి. ఆ తర్వాత నిర్మించే వాటి నుంచి వసూలు చేయాలి. ఎవరైనా సొంత స్థలంలో నిర్మించే అపార్ట్మెంట్లపై టీడీఆర్ వసూలు చేయడాన్ని కొందరు డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ టీడీఆర్ నిబంధనను 10 అంతస్తుల బదులు 20 అంతస్తులు దాటిన తర్వాత పెడితే మెరుగ్గా ఉంటుందని కొందరు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. టీడీఆర్‌కు సంబంధించి భూసేకరణ విషయంలో నిబంధనల్ని సులభతరం చేయాలనే నిబంధన అధిక శాతం స్థల యజమానుల నుంచి వినిపిస్తోంది. ఎకరం కంటే ఎక్కువ ఉన్న భూమిని సేకరించాల్సి వచ్చినప్పుడు ఆయా రైతులు ప్రభుత్వాన్ని సంప్రదించాలనే నిబంధన పట్ల కొంత వ్యతిరేకత ఏర్పడుతోంది. తమ స్థలాన్ని ప్రభుత్వం సేకరించాల్సి వచ్చినప్పుడు తామెందుకు వెళ్లి ప్రభుత్వాన్ని కలవాలని కొందరు రైతులు ప్రశ్నిస్తున్నారు. భూసేకరణకు సంబంధించిన పత్రికా ప్రకటన విడుదల చేసేటప్పుడే ఏ రైతు వద్ద ఎంతెంత భూమి ఉందనే విషయాన్ని సంబంధిత అధికారులకు దాదాపుగా తెలిసే ఉంటుంది. అలాంటప్పుడు భూమిని సేకరించేటప్పుడు అక్కడికక్కడే టీడీఆర్ సర్టిఫికెట్ను అందజేస్తే రైతులు ఎంతో సంతోషపడతారు. పైగా తమ భూముల్ని ఇవ్వటానికి ఉత్సాహంతో ముందుకొస్తారు. అలా కాకుండా ఎకరం కంటే అధిక విస్తీర్ణం భూమి గల రైతుల్ని ప్రభుత్వాన్ని కలవాలంటే మాత్రం భూసేకరణ కొంత ఆలస్యమయ్యే ప్రమాదం లేకపోలేదు. హైదరాబాద్లో అపార్ట్మెంట్లు ఆకాశ హర్మ్యాలను కట్టేవారు ఇప్పటికే భారీ స్థాయిలో ఫీజులను చెల్లిస్తున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినా ఉప్పల్లైనా అనుమతులకు చెల్లించాల్సిన ఫీజులు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. సీనరేజీ ఛార్జీలను ఇటీవలి కాలంలో 3 నుంచి 8% పెంచేశారు. అనుమతుల ఫీజులను హేతుబద్ధీకరించాలనే డిమాండ్ చాలా కాలం నుంచి వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో 10% టీడీఆర్ నిబంధన హైదరాబాద్ నిర్మాణ రంగానికి కొంత ప్రతిబంధకంగా మారే అవకాశముందని అధిక శాతం డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే టీడీఆర్ నిబంధనను 20 అంతస్తుల నుంచి విధించాలనే విన్నపాలు పెరుగుతున్నాయి. మరి ఈ అంశంలో కాంగ్రెస్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందేమోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.